ఇల్లు ఇది ఒక ఫుల్ లెంత్ ఫిల్మ్ కాదు, కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. స్పెషల్ స్క్రీనింగ్ వేస్తే వెళ్ళాను చూడడానికి. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ మూవీ విత్ రిలేటబుల్ ఎమోషన్. ఈ కథకి లైఫ్ ఇచ్చింది అయితే హర్షవర్ధన్ గారే. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఇది అందరికీ కాదు. రోహిత్ అండ్ శశి వీళ్ళిద్దరూ కలిసి డైరెక్ట్ చేశారు ఈ ఫిల్మ్ని. సో వీళ్ళు ఆల్రెడీ తీసిన ఫిల్మ్స్ కనుక మీరు చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ ఫిల్మ్ ఎలా ఉండబోతుందో. నిరుద్యోగ నటులు అనే సిరీస్ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక శశి అండ్ రోహిత్ వర్క్ ఐడియా లేకపోతే ఈ నిరుద్యోగ నటులు అనే సిరీస్ని చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. వీళ్ళకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. అస్థెటిక్గా ఉంటాయి వీళ్ళ ఫ్రేమ్స్. సో మీకు ఆ స్టైల్ కనుక నచ్చితే ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కేస్తుంది. ఒకవేళ నచ్చకపోతే ఏంట్రా బాబు అనే ఫీలింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్ ప్లాట్, ఒక రెంట్ హౌస్ గురించి ఈ ఫిల్మ్. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలరే అవ్వచ్చు. ఒక రేంజ్ కాన్సెప్ట్, మైండ్ బెండింగ్ స్టోరీ టెల్లింగ్ అట్లేం ఉండవు. ఒక చిన్న ఎమోషన్ అంతే. డైలాగ్ డెలివరీ అండ్ రైటింగ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. నాకు కొంచెం వర్కౌట్ అవ్వని విషయం ఏంటంటే ఇల్లు ఇల్లు అంటారు కానీ ఆ ఇంటి గురించి సరిగ్గా చూపించరు. ఎందుకో ఆ ఇల్లు అనే సోల్ కరెక్ట్గా క్యాప్చర్ అయినట్టుగా అనిపించదు. 40 మినిట్సే అయినా కూడా చాలా స్లోగా అనిపిస్తుంది. ఎడిటింగ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ కొంచెం ఏందో చాలా డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంటుంది, కానీ కొన్ని ఫ్రేమ్స్ ఎందుకో ర్యాండమ్గా పెట్టారేమో అనిపిస్తుంది. అస్థెటిక్ అని అనుకోలేమో మరి. యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే ఉన్న కొంతమంది కూడా బాగా పర్ఫామ్ చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. హర్షవర్ధన్ గారు అయితే అసలు అట్లా న్యాచురల్గా అనిపిస్తుంది. ఆయన వాయిస్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్ని వియర్డ్ ఫ్రేమ్స్ ఉంటాయి మధ్యలో. బట్ ఇంకా అది వాళ్ళ స్టైల్ అనుకోవచ్చు. అంటే ఇబ్బంది పెట్టే ఫ్రేమ్స్ అయితే కాదు, బట్ వియర్డ్గా అనిపిస్తాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు, బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే వర్షం పడుతున్న ఈవినింగ్ కానీ, లేదా ఒక కూల్ వెదర్లో కానీ ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో అయినా ఒక్కళ్ళైనా కూర్చొని అలా వేడివేడి కాఫీ తాగుతూ హాయిగా చూసే సినిమా ఇది. పెద్ద హడావుడి గందరగోళం ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది. టైటిల్కి తగ్గట్టుగానే సినిమా కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. సో అదండి మ్యాటర్. మీరు కనుక క్వాలిటీ చూస్తుంటే మీకు ఏమనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా ఫ్యూచర్.